హలో అండి. నమస్కారం. నా పేరు జ్యోతి. నేను ఒక డేటా సైంటిస్ట్‌ని. యాజ్ ఆఫ్ నౌ నాకు ఎల్ఎల్ఎమ్స్ గురించి కానీ, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎట్లా కోడ్ చేయాలి నాలెడ్జ్ ఏమీ లేదు. బట్ ఐమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్ అండి. ఐ మీన్ ది వరల్డ్ ఈస్ చేంజింగ్. చాలామంది మన జాబ్స్ అన్నీ ఏఐ రీప్లేస్ చేసేస్తదా అని భయపడతా ఉన్నాం కదా! భయపడే బదులు ఐ థింక్ ఏఐ నేర్చుకుంటే ఎట్లా ఉంటది అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాను. నేను ఒక 6 మంత్స్ బ్యాకే వీడియోస్ చేయాల్సింది. కాకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ అవ్వలేదు. చివరికి మీ ముందుకు రాగలిగే ధైర్యం వచ్చింది. సో, నాతో పాటు మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ మీకుంది అంటే లెట్స్ గో అహెడ్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లెర్నింగ్ టుగెదర్. ఎల్ఎల్ఎమ్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అసలు ఆ కాన్సెప్ట్స్ ఏంటి, కోడింగ్ ఎట్లా చేయాలి, మనం కొన్ని వీక్స్ ఆర్ మంత్స్ దానికి కేటాయించి నేర్చేసుకుందాము. ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ చేస్తానండి టు సమ్మరైజ్ వాట్ ఎవర్ ఐవ్ లెర్న్డ్ ఇన్ దట్ వీడియో. ఇబ్బంది ఏమి వస్తుందంటే ఇక్కడ ఎల్ఎల్ఎమ్స్ గురించి ఆర్ జెన్ఏఐ ఇన్ జనరల్ నేర్చుకోవడానికి ఎన్యూమరస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. చాలా రిసోర్సెస్ ఉన్నాయి, బుక్స్. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏది చదవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ విత్ దట్ ప్లెథోరా అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో నేనేం చేస్తున్నా అంటే చాలా చూసాను లాస్ట్ ఫ్యూ మంత్స్, బట్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ రిసోర్సెస్. అక్కడి నుంచి నేను నేర్చుకుంటాను. ఆ లెర్నింగ్స్ని సమరైజ్ చేస్తూ వీడియోస్ చేస్తాను. సో నా గురించి వచ్చేసి కరెంట్లీ నా టెక్ స్టాక్ ఇదండి. నేను పైథాన్ అండ్ ఆర్ స్టూడియోలో కోడ్ చేస్తాను. ఎంఎల్ మోడల్స్ అవి పాజిట్ వాడతారు మా కంపెనీలో. సో ఎంఎల్ థియరీ అండ్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్, ఆల్ దోస్ బేసిక్స్ అండ్ ఇన్ డెప్త్ ఇంట్యూషన్ అయితే ఉంది మెషిన్ లెర్నింగ్ మీద. నేను ఎల్ఎల్ఎం ఏపీఐస్ కూడా వాడాను. డేటాబ్రిక్స్ వినే ఉంటారు కదా మీరు. డేటాబ్రిక్స్లో ఎల్ఎల్ఎం ఎండ్ పాయింట్స్ వాడి చాట్ బాట్స్ని డిప్లాయ్ చేసాము మేము ఒక వెబ్సైట్లో, కంపెనీలో. న్యూరల్ నెట్వర్క్స్ అన్నది ఒక హై లెవెల్ ఇంట్యూషన్ అయితే ఉంది. చదివేటప్పుడు బాగానే గుర్తుండింది, బట్ ఇప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ టు బ్రష్ ఇట్ అప్. బట్ లైక్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ అ హై లెవెల్ ఇంట్యూషన్ ఆఫ్ వాట్ ఎ న్యూరల్ నెట్వర్క్ ఈస్ మీకు చెప్తాను అది కూడా. అండ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ అటెన్షన్ మెకానిజం గురించి ఆబ్వియస్లీ వినే ఉంటారు, బట్ అది ఏంటిదో తెలియదు కదా మనకి. అది కూడా తెలుసుకుందాం. డేటాబ్రిక్స్, స్నోఫ్లేక్, సీక్వెల్ ఈ మోడల్ పైన వర్క్ చేశాను. డేటా స్టోరీ టెల్లింగ్, డాష్బోర్డింగ్ ఇన్ పవర్ బిఐ. కానీ అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐ రియలీ వాంట్ టు లెర్న్ వాట్ అ ట్రాన్స్ఫార్మర్ యాక్చువల్లీ లుక్స్ లైక్. దాని అండర్లైన్ థియరీ ఏంటి, అటెన్షన్ మెకానిజం అంటే ఏంటి, టోకెనైజేషన్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ అంటే ఏంటి. చాలా జాబ్స్ ఈ మధ్య ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ ఇంజనీర్స్ అని చూస్తూ ఉన్నాను. పైటార్చ్ గురించి నేర్చుకోవాలి, జీపీఓ ఆర్కిటెక్చర్ విచ్ ఇస్ ది బ్యాక్ బోన్ టు రన్ ఎన్ ఎల్ఎల్ఎం. ఇన్ఫరెన్స్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, చాలా మోడల్స్ ఉన్నాయి కదా, జీపీటీ, లామా, డీప్ సీక్, వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏముంటాయి. ఎల్ఎల్ఎమ్స్ అన్నది స్టార్టింగ్ పాయింట్ జీపీటీతో అండి. 2023లో ఒక రెవల్యూషనైజ్ చేసింది వరల్డ్ని అది. ఇది చూసారా మీరు, ద నెంబర్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైమ్ లైన్ తీసుకుంటే మనము 2017లో ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అన్నది రిలీజ్ చేశారు. అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అని ఒక పేపర్ అండి. అది కూడా మనం చదువుదాము అప్కమింగ్ లెక్చర్స్లో ఇన్ డెప్త్. GPT-3 అనేది 2023లో రిలీజ్ చేశారండి మోడల్. కాకపోతే అది అప్పుడు క్లోజ్డ్ సోర్స్ మోడల్. మేము యాక్చువల్లీ మాస్టర్స్ 2022లో కంప్లీట్ చేసుకున్నాము. 23లో జీపీటీ రిలీజ్ అయింది జనవరి ఆ టైంకి. అసలు ఎంత డిఫరెన్స్ ఉండిందంటే మాస్టర్స్లో నేను అసైన్మెంట్ చేయడానికి కొన్ని గంటలు కూర్చునేదాన్ని, కోడింగ్ అసైన్మెంట్స్ ఉంటే. బికాజ్ స్టాక్ ఓవర్ఫ్లోలో సర్చ్ చేస్తూ స్క్రోల్ చేస్తూ. 23లో జీపీటీ వచ్చాక అసైన్మెంట్స్ ఇట్లా ఈజీగా అయిపోతున్నాయండి. అంటే దట్స్ ద అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ మేడ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోనే ఇంత హ్యూజ్ చేంజ్ వచ్చింది అంటే ఎనీ అదర్ ఐటీ సర్వీసెస్లో ఇంకెంత చేంజ్ వచ్చి ఉంటుందో ఆలోచించండి. కాకపోతే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఎల్ఎల్ఎంకి గ్యాప్ అన్నది క్లోజ్ అవుతుందండి. లైక్
కొంత మిలియన్ పారామీటర్స్ నుంచి బిలియన్ పారామీటర్స్కి దే ఆర్ ఓన్లీ టేకింగ్ అ ఫ్యూ మంత్స్ టు డిప్లాయ్ ద న్యూ మోడల్స్ విత్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్. 23లో GPT-4 కూడా రిలీజ్ చేసింది. అండ్ దెన్ లామా, దిస్ ఇస్ ఫ్రమ్ మెటా, మిస్ట్రల్, జెమినై, 24లో క్లాడ్ రిలీజ్ చేసింది, ఆంథ్రోపిక్. అండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ ఎల్ఎల్ఎమ్స్ ఎక్కడ ఉంటాయి? ఏఐ అండ్ ఎల్ఎల్ఎమ్స్ అన్నీ ఒకటేనా? జెనై ఒకటేనా? ఏఐ ఒక పెద్ద బబుల్ అండి. లైక్ ఎనీ టెక్నిక్ దాట్ మిమిక్స్ హ్యూమన్ లైక్ థింకింగ్ని ఏఐ అంటాము. దానిలో రూల్ బేస్డ్ టెక్నిక్స్ ఉండొచ్చు, ఎంఎల్ ఉండొచ్చు, డిఎల్ ఉండొచ్చు, ఎనీథింగ్. ఎంఎల్ అంటే ఇట్ లెర్న్స్ ఫ్రమ్ ద డేటా. మీరు ఒక హిస్టారికల్ డేటా ఇస్తే ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ అన్నది డేటాలో ఉన్న ప్యాటర్న్స్ ప్రకారం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సేల్స్ ఫోర్కాస్టింగ్ అల్గోరిథమ్స్ తీసుకోండి. లాస్ట్ 2 years ఆఫ్ సేల్స్ని ఇస్తే అది ఫ్యూచర్ 1 year ఆర్ 6 months టు బి మోర్ యాక్యురేట్ 6 months ఆఫ్ సేల్స్ని ఫోర్కాస్ట్ చేయగలదు. దానిలో ఉన్న సీజనాలిటీని, ట్రెండ్ వేరియబుల్స్ని పట్టుకుని ఫోర్కాస్ట్ చేస్తుంది. దాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ ఫ్రమ్ ద డేటా ఇట్ సెల్ఫ్. మీరు ఐబిఎం వాట్సన్ వినే ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ చాట్ బాట్స్ దట్ వాస్ లాంచ్డ్ అండి, ఆ డికెడ్ బ్యాక్ అనుకుంటా. సో ఇప్పుడు ఈ చాట్ బాట్ ఓపెన్ చేస్తే ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఐ నీడ్ సపోర్ట్, it's taking me to some documentation where I can get a technical or community support. లేకపోతే ఐ హ్యావ్ సేల్స్ క్వశ్చన్ అంటే అది నాకు ఆప్షన్స్ ఇస్తుంది. ఈమెయిల్ సేల్స్, అది ఈమెయిల్కి తీసుకెళ్తుంది, రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇదొక రూల్ బేస్డ్ చాట్ బాట్ అండి. ఇట్స్ నాట్ మెషిన్ లెర్నింగ్, ఇట్ ఈస్ ఏఐ. అంటే ఇక్కడ డేటా నుంచి నేర్చుకునేది ఏమీ లేదు కదా. సో దిస్ ఈజ్ ఏఐ ఇన్ జనరల్. సో ఇది ఒక లైక్ ఈ బబుల్లో వస్తుంది. మెషిన్ మిమిక్స్ హ్యూమన్ లైక్ థింకింగ్. ఇక్కడ హ్యూమన్ ఉండే బదులు మెషినే చేస్తుంది టాస్క్స్ అన్నీ. అండ్ ఇట్ ఈస్ అ రూల్ బేస్డ్ అల్గోరిథం. అంటే నువ్వు ఇది క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ చూపించాలి కస్టమర్కి అని ముందే వాళ్ళు కోడ్ చేసి ఉంటారు. అది ఏఐ. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు చూస్తే ఇన్పుట్ లేయర్స్, హిడెన్ లేయర్స్ అండ్ అవుట్పుట్ లేయర్స్ ఉంటాయి న్యూరాన్లో. దిస్ ఈజ్ లైక్ అ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ని ఇమిటేట్ చేస్తూ న్యూరల్ నెట్వర్క్ని కనిపెట్టారు. డీప్ లెర్నింగ్ వచ్చేసి ఇట్ క్యాన్ బి యూస్డ్ ఆన్ వెరైటీ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా. అంటే ఇప్పుడు ఇమేజ్ క్లాసిఫికేషన్, రికగ్నిషన్ ఇవన్నీ డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అండి. టెస్లా ఆటోనమస్ డ్రైవింగ్ అవి కూడా డీప్ లెర్నింగ్ మెథడ్సే. బికాజ్ ముందు పక్కన వెనకాల ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ కెమెరాస్ క్యాప్చర్ చేసి ఎనలైజ్ చేసి ఇట్ విల్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. సో దాట్ ఈస్ డీప్ లెర్నింగ్ బికాజ్ ఇట్ ఈస్ ఇమేజ్ డేటా. జెన్ఏఐ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ అగైన్ డీప్ లెర్నింగ్ మోడల్స్ దట్ కెన్ క్రియేట్ న్యూ కాంటెంట్. సో జెన్ఏఐ అంటే జనరేటివ్ ఏఐ. ఇట్ కెన్ జనరేట్ న్యూ కాంటెంట్, ఇదర్ టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, ఏదైనా ఇల్ జనరేట్ న్యూ కాంటెంట్. విత్ ఇన్ జెన్ఏఐ మనకి ఎల్ఎల్ఎమ్స్ వచ్చేస్తాయి. ఎల్ఎల్ఎమ్స్ అంటే మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. లాంగ్వేజ్లోనే అర్థమవుతుంది, అది ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ అల్గోరిథమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాడ్, జీపీటీ, జెమినై, లామా ఇవన్నీ. ఆర్కిటెక్చర్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఆర్కిటెక్చర్, ఇది చెప్పుకున్నాం కదా. ఇంకా తర్వాత లెక్చర్స్లో అసలు ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఎల్ఎల్ఎమ్స్ ఎట్లా బెటర్ అవుతున్నాయి ఈ రెస్పాన్సెస్లో అర్థం అవ్వాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆర్ఎల్హెచ్ఎఫ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అండి. ఈ మెథడ్ ఏం లేదు, వెరీ సింపుల్. మనము ఏఐకి గుడ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చిన్న సెంటెన్స్లో ఎఫెక్టివ్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో వీ గివ్ ఇట్ గుడ్ ఎగ్జాంపుల్స్ అండ్ వీ ట్రైన్ ఇట్. సో అది తప్పు చేసినప్పుడు పనిష్ చేయడము, కరెక్ట్ చేసినప్పుడు రివార్డ్ చేయడము. అండ్ దెన్ వీ ప్రాక్టీస్ విత్ ఫీడ్బ్యాక్. సో ఏఐ ఆన్సర్ని అడ్జస్ట్ చేస్తుంది. మీరు జీపీటీ ఇనిషియల్గా లాంచ్ అయినప్పుడు థమ్స్ అప్, థమ్స్ డౌన్ ఇచ్చేవాళ్ళు. థమ్స్ డౌన్ చెప్తే అది మళ్ళీ రెస్పాన్స్ని రీజనరేట్ చేసి ఇచ్చేది. అండ్ దెన్ వీ యూస్ టు స్కోర్ ఇట్ అగైన్. సో
ఒక రియల్ హ్యూమన్ అక్కడ స్కోర్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎప్పుడైనా జీపీటీలో కంపారిజన్స్ ఎప్పుడైనా చూసారా? ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు డూ యూ ప్రిఫర్ దిస్ రెస్పాన్స్ ఆర్ దిస్ రెస్పాన్స్ అని 2 రెస్పాన్సెస్ ఇస్తుంది. సో దాట్స్ లైక్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు స్కోర్ ద రెస్పాన్స్, రైట్? అండ్ ఆబ్వియస్లీ మీకు కావాల్సిన దాన్ని బట్టి ఏది బెటర్గా ఉంటుంది అన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మోస్ట్లీ అదే వేరే వాళ్ళకు కూడా బెటర్గా ఉండే రెస్పాన్స్. సో దాట్స్ హౌ ఇట్ గోస్ ఇన్ అ లూప్ అనమాట. ఇట్ గెట్స్ గుడ్ ఎగ్జాంపుల్స్, ఇట్ గెట్స్ ట్రైన్డ్ ఆన్ దోస్ న్యూ గుడ్ ఎగ్జాంపుల్స్, it provides responses, it gets a feedback for those responses, and then the loop continues. So this is reinforcement learning from human feedback. I think ఈ ఫస్ట్ సెషన్కి ఇంతే పెడతానండి. నాకు అసలు ఎట్లా రిసీవ్ అవుతుంది వీడియో అన్నది కూడా తెలియాలి. ఫస్ట్ టైం వీడియోస్ చేస్తున్నాను కదా, సో ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఆల్సో అందరం కలిసి చేస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు అంటారు కదా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు అ కంపెనీ, ఆ డ్రీమ్ కంపెనీ అంటూ ఏదో ఒకటి ఉంటుంది మీకు, ఆర్ అ డ్రీమ్ రోల్, లెట్స్ అచీవ్ ఇట్ టుగెదర్. ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎక్కడ బాగాలేదు త్రూ అవుట్ ద వరల్డ్, బట్ ఐ థింక్ మనం ఎఫర్ట్స్ పెడితే అది ఫ్రూట్ఫుల్గా ఖచ్చితంగా కనిపిస్తుందండి. పెడదాం, ఆ టైం ఇద్దాం, ఎఫర్ట్స్ పెడదాము, ఫలితం అది వచ్చేస్తుంది. విల్ సీ దోస్ రిజల్ట్స్ ఇన్ ద అప్కమింగ్ మంత్స్ ఫర్ షూర్. Okay, stay tuned.